హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఐపీఎస్ ఆర్ఆర్బి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఐపీఎస్ ఆర్ఆర్బి రిజల్ట్స్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇలా మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. సో దాంట్లో మీరు కెరియర్ పవర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లా లింక్ అయితే కనిపిస్తుంది, ఐపీఎస్ పిఓ రిజల్ట్స్ యాక్టివ్ లింక్ అని. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చుకోండి. సో మీ రోల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ కింద ఇచ్చుకుంటారు. కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్చా లెటర్స్ అయితే ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. రిజల్ట్ డేట్ అనేది మనకి 13th సెప్టెంబర్ అయితే రిలీజ్ చేశారు, అంటే ఈ రోజు రిలీజ్ చేశారు అనమాట. అండ్ క్లోజర్ డేట్ వచ్చేసరికి 20th సెప్టెంబర్ 2024 అయితే ఉంది. సో ఈ డేట్ లోపు మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ డేట్ తర్వాత మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్నా మీకు రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవ్వదు. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ రిజల్ట్స్ అనేవి జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా లేదని అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ స్కోర్ కార్డ్ అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వదు. సో 7 days లోపు మనకి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదని అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం క్వాలిఫై అయితే షార్ట్ లిస్ట్ అని అయితే కనిపిస్తుంది, లేకపోతే అవ్వకపోతే నాట్ షార్ట్ లిస్టెడ్ అని అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్, మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి మనకి 29th సెప్టెంబర్ 2024 అయితే మెన్షన్ చేశారు. సో ఈ డేట్ న మనకి మాక్సిమం మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అవుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే, ఒరిజినల్ డేట్ అయితే కాదు. ఓకే, సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్. మనకి ఒరిజినల్ డేట్ అనేది త్వరలో మనకి రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను, అడ్మిట్ కార్డ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు కొన్ని ఛానల్స్ అయితే చెప్తాను, యాప్టిట్యూడ్ కి, రీజనింగ్ కి అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కి. ఒకసారి ఆ ఛానల్స్ అయితే విజిట్ చేయండి. సో మీకు మెయిన్స్ కి మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. కొంతమందికి ఆ ఛానల్స్ అనేవి ఆల్రెడీ తెలిసే ఉంటది. సో ఎవరన్నా ఆ ఛానల్స్ ఇంకా తెలియకపోతే ఒకసారి ఆ ఛానల్స్ అయితే విజిట్ చేయండి. ఓకే, అండ్ మనకి యాప్టిట్యూడ్ కి కౌశిక్ మోహంటి సార్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్స్ కి. సో ఈ ఛానల్ వచ్చేసి కెరియర్ డిఫైనర్ ఛానల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ గైడ్ అని ఇంకొక ఛానల్ అయితే ఉంటుంది. సో ఈ ఛానల్లో కూడా మనకి బ్యాంకింగ్ మెయిన్స్ రిలేటెడ్, యాప్టిట్యూడ్ కి మంచి కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ ఛానల్స్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి ఈ ఛానల్లో కంటెంట్ చూడండి, చాలా బాగుంటుంది అండ్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ రీజనింగ్ వచ్చేసి మీకు స్టడీ నీతి అని ఒక ఛానల్ అయితే ఉంటుంది, ఒక మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది రీజనింగ్ అనమాట. అండ్ మెయిన్స్ లెవెల్లో రీజనింగ్ అయితే మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది. ఓకే, సో మాక్సిమం మోడల్స్ అయితే కవర్ చేస్తారు మేడం. సో ఒకసారి ఈ ఛానల్ అయితే విజిట్ చేయండి. ఇంకొకటి మనకి అంకుష్ లంబా సార్ ఒకరు ఉన్నారు. సో ఆ సార్ కూడా మనకి రీజనింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్స్ లెవెల్లో. ఓకే, సో ఈ 2 ఛానల్స్ అయితే ఒకసారి మీరు వాచ్ చేయండి రీజనింగ్ కి. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ కి, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కి మీరు కట్పాల్ సార్ వీడియోస్ అయితే ఒకసారి వాచ్ చేయండి. ఓకే, బ్యాంకింగ్ అవేర్నెస్ కి, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి జస్ట్ 15 days టైం మాత్రమే ఉంది. సో ఈ 15 days టైంలో మీరు మంచి స్ట్రాటజీతో అయితే ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు మెయిన్స్ అయితే క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మనకి ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎస్బీఐ, ఆర్బీఐ అసిస్టెంట్ అండ్ మనకి కొత్తగా ఎన్ఏసిఎల్ అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించింది. సో మనకి ఇంకా ఈ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ కి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఈ ఎస్బీఐ, ఆర్బీఐ అసిస్టెంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎన్ఏసిఎల్ ఎగ్జామ్ అనేది మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎగ్జామినేషన్ లెవెల్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీది అనమాట. సో దీనికైతే అప్లై చేసుకోండి ఎన్ఏసిఎల్ ఎగ్జామ్ కి. ఓకే, అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఓన్లీ ఈ ఎస్బీఐ, ఐబిపిఎస్, ఆర్బీఐ అసిస్టెంట్ వీటి మీద కాకుండా మనకి ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్ లెవెల్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ఈ ఐబిపిఎస్, ఎస్బీఐ తో కంపేర్ చేసుకుంటే. సో
ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఏమన్నా నోటిఫికేషన్స్ పడితే మీరు దానికి కూడా అప్లికేషన్ చేసుకోండి. సో ఈ ఎస్బీఐ ఐబిపిఎస్ జాబ్స్ లో ఉన్న అన్ని బెనిఫిట్స్ కూడా మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కూడా వస్తుంది. ఓకే, సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఏవి కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. బ్యాంకింగ్ సిలబస్ రిలేటెడ్ ఎలాంటి నోటిఫికేషన్ పడినా కూడా మీరు దాన్ని అప్లికేషన్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.